అందరికి నమస్తే అండి. హోముల గురించి చాలా వీడియోల్లో కూడా చాలా రకరకాలుగా మీకు చూపించడం జరిగింది అనమాట. ఈ రోజు హెచ్ఆర్ ఫోమ్ గురించి అయితే మీకు చెప్పదలుచుకుంటున్నాను అనమాట. చూడండి, హెచ్ఆర్ ఫోమ్ అనేది ఇలా ఉంటది. ఇది హెచ్ఆర్ ఫోమ్ అనమాట. ఇది వచ్చేసి రెగ్యులర్ ఫోమ్ అనమాట. చూపిస్తుంది అంటే ఇది రెగ్యులర్ ఫోమ్. ఇది అనేది రెగ్యులర్ ఫోమ్ అనమాట. ఇది అనేది రెగ్యులర్ ఫోమ్. ఇది అనేది హెచ్ఆర్ ఫోమ్ అన్నమాట. హెచ్ఆర్ ఫోమ్ అన్నమాట. అయితే ఈ హెచ్ఆర్ ఫోమ్ కు ఈ రెగ్యులర్ ఫోమ్ కు ఎలా గమనించాలి అంటే, మనం దాని మీద అనేది మొనోగ్రామ్ ఉంటది అనమాట. ఇట్లా మొనోగ్రామ్ అనేది ఉంటది. హెచ్ఆర్ అనేది ఇట్లా మొనోగ్రామ్ ఉంటది అనమాట. ఇట్లా మొనోగ్రామ్ ఉంటది. ఇంచెస్లల్లా ఎటువంటి తేడా అనేది ఉండదు. ఇంచెస్లల్లా ఎటువంటి డిఫరెంట్ అనేది ఉండదు. మందంలో కానివ్వండి, దేంట్లో కానీ ఎటువంటి డిఫరెంట్ ఉండదు. నార్మల్ ఫోమ్లలో కూడా అలాగే హెచ్ఆర్ ఫోమ్లలో కూడా డెన్సిటీ అనేది తక్కువ ఉంటది, ఎక్కువగా ఉంటది. కానీ హెచ్ఆర్ ఫోమ్లలో మాత్రం మినిమం అనేది ఎక్కువ శాతం 40 డెన్సిటీ అనేది వస్తుంది అనమాట. ఎక్కువ శాతం అనేది 40 డెన్సిటీ వస్తుంది. ఈ రెగ్యులర్ ఫోమ్లలో ఏంటంటే 23 కాంచి మొదలు పెడితే 40 డెన్సిటీ వరకు కూడా మనకు చాలా వరకు దొరుకుతాయి అనమాట. కానీ హెచ్ఆర్ ఫోమ్ మాత్రం ఎక్కువ శాతం 40 డెన్సిటీ అనేది వస్తుంది. హెచ్ఆర్ ఫోమ్ కు దీనికి తేడా ఏంటంటే, మీకు ఈ మందంలో డిఫరెంట్ ఏముండదు, కానీ ఈ పట్టుకుంటే మీకు తెలిసిపోతుంది అనమాట. దీని డిఫరెంట్ అనేది ఇట్లా పట్టుకుంటే మీకు ఈ డిఫరెంట్ అనేది తెలిసిపోతుంది అనమాట. ఇది హెచ్ఆర్ లో ప్రీమియం అనమాట. ఇది ఇంచుమించుగా ఇది కంపెనీ తరపు నుంచి మనకు 15 సంవత్సరాల వారంటీ అయితే వస్తుంది. రెగ్యులర్ దానికి అయితే 40 డెన్సిటీ మాత్రం 8 ఇయర్స్ 7 ఇయర్స్ వరకు ఉంటుంది అనమాట. దీనికి మాత్రం 15 సంవత్సరాల వరకు వారంటీ ఉంటుంది. మరి మీరు ఎక్కువ శాతం వీడియోలు చేస్తున్నారు, చూపిస్తున్నారు, సోఫాలు కూడా చేస్తున్నారు. మరి ప్రతిదీ కూడా మీరు హెచ్ఆర్ ఫోమ్ లో చేయొచ్చు కదా, ఇంకా మరి ఎక్కువ సంవత్సరాలు అంటున్నారు కానీ అని మీరు అనుకోవచ్చు, మీకు ఆ డౌట్ రావచ్చు. అయితే ఈ హెచ్ఆర్ ఫోమ్ కు నార్మల్ ఫోమ్ కు ఏంటి డిఫరెంట్ అంటే, హెచ్ఆర్ ఫోమ్ అనేది రేట్ ఎక్కువ పడుతుంది అనమాట. హెచ్ఆర్ ఫోమ్ అనేది రేటు చాలా డిఫరెంట్ ఉంటుంది. ఏదో ఒక 200-300 500 డిఫరెంట్ ఉంటే మనం కూడా ప్రతి సోఫాలో కూడా హెచ్ఆర్ ఫోమ్ వాడచ్చు. కానీ చాలా వరకు డిఫరెంట్ ఉంటుంది అనమాట. నార్మల్ ఫోమ్ కు హెచ్ఆర్ ఫోమ్ కు చాలా వరకు డిఫరెంట్ ఉంటుంది. అలాగని నార్మల్ ఫోమ్ మంచిది కాదని కాదు. రెగ్యులర్ గా మార్కెట్ లో ఒక 10 సోఫాలు తయారైతే అందులో 9 సోఫాలు కూడా ఎలిగెంట్ ఫోమ్ తోనే తయారవుతుంది. రెగ్యులర్ ఫోమ్ అనేది ఎలిగెంట్ ఫోమ్లు ఇలా వస్తాయన్నమాట. 10 సోఫాలు మార్కెట్ లో తయారవుతున్నాయి అంటే అందులో 9 సోఫాలు కూడా రెగ్యులర్ ఎలిగెంట్ ఫోమ్ తోనే తయారవుతుంది. అందులో 40 డెన్సిటీ 32 డెన్సిటీ అనేది చాలా ఎక్కువ వరకు వాడతారు అనమాట సీటింగ్ లో. ఈ హెచ్ఆర్ ఫోమ్ అనేది 10 సోఫాల్లో ఒక సోఫా తయారవుతుంది. ఎందుకంటే దీని రేట్ అనేది ఎక్కువ పడుతుంది అనమాట. అయితే మరి ఈ 15 సంవత్సరాల వరకు వారంటీ ఉన్నది. మరి 15 సంవత్సరాల వరకు సోఫా వాడతారా అంటే ఈ రోజుల్లో 15 సంవత్సరాలు అసలు సోఫా ఎవరు వాడతలేరు. నాకు తెలిసిన వరకు ఒక 5 సంవత్సరాలు 6 సంవత్సరాలు, ఎక్కువ అంటే ఒక 7-8 సంవత్సరాల లోపే క్లాత్ మారిపోయడం కానీ, లేదంటే ఏదన్నా కూడా రిపేరింగ్ కానీ ఇలా వస్తూ ఉంటాయి అనమాట. అందుకనే హెచ్ఆర్ ఫోమ్ వాడుకోవచ్చా, ఎలిగెంట్ ఫోమ్ వాడుకోవచ్చా అంటే రెండు వాడుకోవచ్చు, అది మీ ఇష్టం అనమాట. కానీ హెచ్ఆర్ ఫోమ్ అనేది రేట్ ఎక్కువ పడుతుంది, ఎలిగెంట్ ఫోమ్ అనేది రేట్ తక్కువ పడుతుంది అనమాట. అయితే చాలా మంది కూడా హెచ్ఆర్ ఫోమ్ అంటూ ఉంటారు కానీ తెలియదు అనమాట. అసలు హెచ్ఆర్ ఫోమ్ అంటే ఎలా ఉంటుందని తెలియదు. ఈ రెగ్యులర్ ఫోమ్ కంటే హెచ్ఆర్ ఫోమ్ కలర్ కూడా డిఫరెంట్ ఉంటుంది. ఇది ఏంటంటే రెగ్యులర్ ఫోమ్ అనమాట. దీని కలర్ డిఫరెంట్ ఉంటుంది కొంచెం. చాలా వరకు రెగ్యులర్ ఫోమ్లు అన్ని కూడా ఆల్మోస్ట్ ఒకటే కలర్ లో ఉంటాయి. కానీ హెచ్ఆర్ ఫోమ్ కలర్ కొంచెం డిఫరెంట్ గా ఉంటుంది. దాని మీద స్టాంప్ కూడా ఉంటుంది అనమాట. హెచ్ఆర్ ఫోమ్ అన్నిట్లో స్టాంప్ కూడా ఉంటుంది అనమాట. దాని మీద వారంటీ కూడా రాసి ఉండడం కూడా జరుగుతుంది. ఎందుకంటే మీకు తెలవాలన్న ఉద్దేశంలో నేను వీడియో చేస్తున్నాను అనమాట. మీ దగ్గర కూడా ఎలాంటి సోఫా మమ్మల్ని కాంటాక్ట్ అవ్వండి.